హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జుట్టు పెరుగుదలకి బెస్ట్ హెయిర్ ప్యాక్ని అయితే చూపించబోతున్నాను. జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా, కొత్త జుట్టు రావాలన్నా ముందు కుదుళ్ళు మనకి బలంగా ఉండాలి. చెట్టుకి వేర్లు బలంగా ఏ విధంగా అయితే గట్టిగా ఉండి కూలిపోకుండా ఉంటాయో అలాగే జుట్టు కుదుళ్ళు కూడా బలంగా ఉండాలి. అంటే ఈ ప్యాక్ని వాడి చూడండి, తప్పకుండా అయితే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా లాంగ్గా కూడా పెరగడానికి ఈ హెయిర్ ప్యాక్ అనేది మనకి చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని ఒకసారి వాడి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా వాడి చూడండి, హెయిర్ ప్యాక్ అనేది మంచి రిజల్ట్ అయితే తెలుస్తుందండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా లాంగ్గా అయితే పెరుగుతుంది. ఇక్కడ మనకి హెయిర్ ప్యాక్లోకి ఏమేమి వాడుతున్నామో చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే ముందుగా అయితే ఓవర్ నైట్ అయితే ఇక్కడ మెంతులను అయితే ఈ విధంగా నానబెట్టుకుంటున్నానండి. 3 స్పూన్స్ వరకు మెంతులు తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకొని ఇక్కడ మనము నానబెట్టుకోవాలి. నైట్ అంతా చూడండి మనకి ఈ విధంగా నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నైట్ నానబెట్టిన తర్వాత మనకి మార్నింగ్ లేవగానే చూడండి మనకి మెంతులు అనేది చాలా బాగా నానుతాయి. చూడండి ఇక్కడ మెంతులు మనకి చాలా బాగా అయితే నానాయి. ఇప్పుడు దీంట్లోకి మనము ఏమేమి వేసుకోవాలనేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక బీట్రూట్ని అయితే ఈ విధంగా పీలప్ అనేది మొత్తం పైన తోలంతా కూడా ఈ విధంగా తీసేసుకున్నానండి. తీసేసిన తర్వాత నేను చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని మనము బీట్రూట్ని అయితే జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. మెంతులు మొత్తం కూడా తీసుకొని నేను దీంట్లో 2 స్పూన్స్ వరకు అయితే పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, దీంట్లోకి 2 స్పూన్స్ అయితే పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు అయితే ఆమ్లా పౌడర్ ఉంటుంది కదండి, మనకి ఆన్లైన్లో కానీ దొరుకుతుంది, బయట మనకి షాపుల్లో అయినా సరే ఫ్యాన్సీ స్టోర్లో మనకి ఇలా ఆమ్లా పౌడర్ అనేది దొరుకుతుంది. ఆమ్లా పౌడర్ తీసుకొని మనము ఈ విధంగా నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు అయితే ఆమ్లా పౌడర్ని అయితే ఈ విధంగా వేసుకున్నానండి. ఆమ్లా పౌడర్లో విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి ఉండే కాల్షియం అనేది హెల్తీ హెయిర్ని ప్రమోట్ చేస్తుంది, జుట్టును మెరిసేలా చేస్తుందండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దీంట్లోకి అయితే మనము బీట్రూట్ జ్యూస్ ముందైతే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకొని మనము ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసుకొని నేనైతే ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు మన హెయిర్కి అనేది అంతా మనకి రూట్స్ నుంచి కింద వరకు హెయిర్ మొత్తానికి కూడా మనము ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మొత్తం కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మన హెయిర్కి అనేది మనము ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. మనము తప్పకుండా వీక్లీ అయితే 2 టైమ్స్ వరకు మనము ఈ హెయిర్ ప్యాక్ని అయితే అప్లై చేసుకొని మనం హెయిర్ ఆయిల్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి వాడుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు మనకి, అదేవిధంగా డాండ్రఫ్ అనేది ఉండదు. అదేవిధంగా మన హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది కదండి, అలా హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. మనకి వైట్ హెయిర్ రాకుండా కూడా ఉంటుందండి. ఇలాంటి మనం చిన్న చిన్న ప్యాక్స్ అనేది అప్లై చేసుకొని హెయిర్ ఆయిల్ అనేసి ఇంట్లోనే తయారు చేసుకొని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవటం వల్ల మనకి మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మన గ్రోత్ అనేది చాలా బాగుంటుందని మన హెయిర్ అనేది చాలా లాంగ్గా స్ట్రాంగ్గా అయితే పెరుగుతుంది. తప్పకుండా అయితే మీరు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేది మీరు మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, హెయిర్ ప్యాక్స్ కానీ అదేవిధంగా మన హెయిర్ ఆయిల్స్ కూడా మనకి ఛానల్లో అనేది చాలా ఉన్నాయి. చూడకపోతే మన ఛానల్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, నేను హెయిర్ మొత్తానికి కూడా ఈ విధంగా ప్యాక్ అనేది ఫస్ట్ అయితే మన రూట్స్కి అనేది ఈ హెయిర్ ప్యాక్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం రూట్స్కి అనేది పాయలుగా తీసుకొని ఈ విధంగా మనము రూట్స్ మొత్తానికి పాయలుగా తీసుకొని రూట్స్ మొత్తానికి కూడా మనము ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ ఈ విధంగా మొత్తం కూడా హెయిర్ అంతటికి అయితే అప్లై చేసుకుంటున్నాను. పైనుంచి కింద వరకు మన హెయిర్ అయితే ఎంత పొడుగు ఉందో అంతవరకు మొత్తం కూడా మనము ఈ విధంగా హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా మనము ఈ విధంగా హెయిర్కి అనేది అప్లై చేసి మనము ఒక 1 అవర్ తర్వాత తలస్నానం అనేది చేసిన తర్వాత చూడండి మన హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుందని మన హెయిర్ అనేది. చూడండి, హెయిర్ మొత్తానికి కూడా మొత్తం అయితే అప్లై చేశాను. ఇక్కడ చూడండి, నేను హెయిర్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు ఇదే విధంగా ఉంచేసుకొని మనం హెయిర్ అయితే వాష్ చేసి చూడండి మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా అయితే మెరిసిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేనైతే ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మనము హెయిర్కి అయితే షాంపూ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా మనము హెయిర్ షాంపూ అనేది వాటర్లో కలిపేసుకొని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి షాంపూ మనకి. ఎందుకంటే షాంపూలో అయితే మనము డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది, డాండ్రఫ్ కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా వాటర్లో మనం షాంపూ అనేది కలిపేసుకొని మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. చూడండి, మన హెయిర్ అనేది చూడండి తలస్నానం చేసిన తర్వాత 1 అవర్ తర్వాత హెయిర్ అనేది చూడండి ఎంత సిల్కీగా ఎంత షైనీగా ఉందో, మనకి హెయిర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుందని
అదేవిధంగా హెయిర్ ఫాల్ ఉండదు, అదేవిధంగా డాండ్రఫ్ కూడా ఉండదు మనకి ఈ హెయిర్ ప్యాక్ వల్ల. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.